హైదరాబాద్లో మహిళా అసిస్టెంట్ లోకో పైలట్ అదృశ్యం కలకలం రేపుతోంది. సికింద్రాబాద్లో పనిచేస్తున్న వాసవి ప్రభ సనత్ నగర్లో అద్దె ఇంట్లో ఉంటోంది. అక్కడి నుంచే ఆమె రోజు డ్యూటీకి వెళ్లేది. ఉన్నట్టుండి నవంబర్ 30న అదృశ్యమైంది. 48 రోజులు గడుస్తున్నా ఆమె ఆచూకీ తెలియడం లేదు. వెళ్లిపోయేటప్పుడు ఫోన్ సహా అన్ని వస్తువులు ఇంట్లో వదిలేసి వెళ్లడంతో ఎక్కడికెళ్లిందనే విషయం తెలియడం లేదు. ఇటీవలే వాసవి ప్రభకు సంచిత్ సాయి అనే వ్యక్తితో వివాహం కుదిర్చారు ఆమె తల్లిదండ్రులు. పెళ్లి జరిపించేందుకు కార్డ్స్ ప్రింట్ చేశారు. సడన్ గా తమ కూతురు అదృశ్యం కావడంతో వాళ్ళు కన్నీళ్లు పెడుతున్నారు. తమ కూతురు ఎక్కడికెళ్లిందో, అసలేం జరిగిందో తెలియక ఆందోళన చెందుతున్నారు. వాసవి ప్రభ మిస్ అయిన రోజు ఆమెతో సాయి సంచిత్ కాల్ మాట్లాడాడు. దీంతో సాయి సంచిత్ పై యువతి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈ పెళ్లి ఇష్టం లేకపోతే మరో సంబంధం చూస్తామని, ఎక్కడున్నా తిరిగి రావాలని వేడుకుంటున్నారు వాసవి ప్రభ తల్లిదండ్రులు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అసిస్టెంట్ లోకో పైలట్గా పనిచేస్తున్నటువంటి వాసవి ప్రభ అదృశ్యమైంది. ఆమె అదృశ్యమైనట్లు వాళ్ళ కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్నటువంటి సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దాదాపు 48 రోజులు గడుస్తుంది. ఇప్పటి వరకు కూడా తన ఆచూకీ లభించట్లేదు. డిసెంబర్ 11వ తారీఖున ఆమె వివాహం ఉంది. కానీ డిసెంబర్ 11 కంటే ముందే, అంటే నవంబర్ 30వ తారీఖు ఆమె కాల్ మాట్లాడిన తర్వాత ఒక వ్యక్తితో కాల్ మాట్లాడిన తర్వాత ఇంట్లోనే తన మొబైల్ కావచ్చు, తన వస్తువులన్నీ వదిలేసి ఇక్కడి నుండి అమ్మాయి అదృశ్యమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం ఐడి కార్డు కూడా చూడొచ్చు. ఆమె సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అసిస్టెంట్ లోకో పైలట్గా కూడా పనిచేస్తూ ఉంది. అయితే ఆమెకు వివాహం చేయడానికి 11వ తారీఖున ఆల్రెడీ లగ్న పత్రికలు కొట్టించారు. తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా ఆ పెళ్లి ఏర్పాట్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లోనే ఒకసారిగా ఆమె అదృశ్యమైనటువంటి పరిస్థితి. ఒకసారి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది సార్? ఎప్పుడు అమ్మాయి ఇక్కడి నుంచి అదృశ్యమైంది? మీకున్న సమాచారం ఏంటి? నవంబర్ 30వ తారీఖు మధ్యాహ్నం డ్యూటీ నుండి వచ్చాక కిందన తాళాలు ఇచ్చేసి వెళ్ళిపోయిందటండి. మాకు ఆ రాత్రి 1 గంట ప్రాంతంలో తెలిసిందండి. అమ్మాయి ఇంకా ఫోన్ ఎత్తట్లేదు, కనబడలేదని. వెంటనే మాది విజయనగరం జిల్లా కొత్త వలస దగ్గర ఇక్కడికి వచ్చాం సార్. మా పాప రూమ్కి కేవలం మీ అమ్మాయి ఉంటారా? ఇంకెవరైనా ఫ్రెండ్స్తో కలిసి ఉంటున్నారు? ఉంటుంది. మేము వస్తే ఒకసారి నెల రోజులు అలా గుండె వెళ్ళాం సార్. పాప ఒక్కరితే మా జీవితం అండి. అబ్బాయి లేడు, చనిపోయాడు. పాప ఒక్కరితే. తను ఏది జరిగింది అన్నది మాకు ఏం అంతు చెక్కట్లేదండి. సనతనగర్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చామండి. 1వ తారీఖు ఎఫ్ఐఆర్ ఇచ్చాం. పెళ్లి అమ్మాయికి ఒప్పుకుందా? అంటే ప్రకారమే ఒప్పుకుందండి. కానీ ఆ రోజు మధ్యాహ్నం ఏమైనా అబ్బాయి ఏమైనా అన్నాడో ఏటన్నది మాకు తెలియట్లేదు సార్. ఏది జరిగిందన్నది తెలియదు. వాట్సాప్ కాల్లో మాట్లాడుకుందట ఆ రోజు మధ్యాహ్నం 1 o'clock to 2 o'clock. ఎవరితో అనేది మాకు తెలియదు సార్. ఎంత బాధపడుతున్నాం. 50 రోజులు అయ్యింది. పిల్ల ఆచూకీ లేదు. తిండి తిన్నదో లేదో తెలియదు. బట్ట కూడా పట్టుకెళ్ళలేదు. ఏమీ పట్టుకెళ్ళకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ పెళ్లి చేసుకునే అబ్బాయి ఎవరైతే ఉన్నాడు, అబ్బాయితోటి గొడవ పడడం ఇదంతా జరిగిందని మీరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చిన సమయంలో ఏమన్నా పోలీసులకు చెప్పడం జరిగిందా, లేదా మీకేమన్నా ఆ విషయం చెప్పాడా? నాతో చెప్పిన మాట ఏంటంటే నేనేం అనలేదు అని అంటున్నాడు. కానీ జాబ్ మానేసానని చెప్తున్నాడు. పాప మానేమన్నదని జాబ్ మానేసాను అంటున్నాడు. మరి పాప మీద ఏమైనా నిందలు వేశాడో ఏంటన్నది మాకు తెలియట్లేదండి. తను ఎందుకు హర్ట్ అయ్యిందో, ఎందుకు కోపగించుకుని వెళ్ళిపోయిందో తెలియదు. కనీసం మాకైనా తల్లిదండ్రులకు కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికి షేర్ చేసుకోలేదు తన బాధ ఏంటన్నది. అసలు బతికుందో లేదని కూడా మేము భయభ్రాంతులకు గురవుతున్నామండి. ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆమెతోటి పనిచేసేటువంటి తోటి ఉద్యోగులు కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళని మీరు విచారించారా? అసలు ఏం జరిగింది, ఏం కాల్స్ మాట్లాడింది, ఎవరితో మాట్లాడింది అన్న విషయాలు? వాళ్ళు ఏంటన్నారంటే, అమ్మాయి దూరం ఉన్నాం అంకులు, మొక్కలో ఎక్స్ప్రెషన్ చూసాము, హేట్గా మాట్లాడుకున్నట్టు ఎవరితో మాట్లాడిందో తెలియదు అంకుల్ అని చెప్పింది. డ్యూటీలో ఉన్నప్పుడు వాట్సాప్ కాలే మాట్లాడుతున్నాడు. దానివల్ల మరి ఎవరన్నది అంత చెక్కలేదండి మాకు. ఎప్పుడు మాట్లాడారు అమ్మాయితోటి? మధ్యాహ్నం 1 గంటకి మధ్యాహ్నం మాట్లాడిందండి. వాట్సాప్ కాలే చేశాను నేను. ఆ రోజు మామూలుగానే మాట్లాడిందండి. అప్పుడు 1 o'clock తర్వాత 2 o'clock లోపు ఎవరితోటి మరి హేట్గా మాట్లాడుకుంది, మొఖంలో ఎక్స్ప్రెషన్స్ చూసామనుకుని ఆ పాప చెప్పిందండి. అబ్బాయితో మాట్లాడారు అనే విషయం తెలిసిన తర్వాత మీరు నిలదీసి ఉంటారు, ఏం జరిగింది మీ మధ్యాహ్నం అప్పుడు, ఏం చెప్పాడు ఆ సమయంలో? నాకేమీ తెలియదు, నేను ఏం అనలేదు అని అంటున్నాడు. డ్యూటీ మానేసానని చెప్తున్నాడు. మరి ఏమంటే పాప మానేమన్నది, చెన్నైలో జాబు వాళ్ళు వచ్చిమన్నారు, నేను మానేసాను అంటున్నాడు. తిరిగేసి మళ్ళీ అంటాడు, పెళ్ళి ఇష్టం లేదేమో అని అడిగాడు. పెళ్ళి ఇష్టం లేకపోతే నీతో పాటు కలిసి ఎందుకు షాపింగ్లకు వస్తుంది, అన్ని షాపింగ్లు ఎందుకు చేస్తుందమ్మా, నీతో పెళ్ళి ఇష్టం లేకపోతే మీ పేరెంట్స్ రాకపోయినా తినే తీసుకెళ్ళి షాపింగ్లు చేసిందని, షర్వాణి సూటు, మామూలు సూటు ఇవన్నీ కూడా. మరి ఆ అబ్బాయి అప్పుడు ఇంట్లో పేరెంట్స్ మాట ఆలకించి ఈ అమ్మాయిని ఏమైనా అన్నాడేమో అనేసి మాకు అనిపిస్తుందండి.
ఏటన్నది మీరు జరగట్లేదు. ఎప్పుడు మాట్లాడారమ్మా మీ కూతురుతోటి? 29వ తారీఖు రాత్రి మాత్రమే మాట్లాడారు. ఇప్పుడు ఏమీ చెప్పలేదా? ఏం చెప్పలేదు సార్. చెప్తే మేమే జాగ్రత్త పడదాం ముందుగా ఇక్కడికి వద్దుమి, మాకేమి చెప్పలేదు. ఏమన్నా లవ్ అఫైర్ ఇట్లాంటివి ఏమన్నా? చెప్పలేదు సార్, అవేమి చెప్పలేదు మాకు. మీ కూతురికి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. రా మా ఇంటికి వచ్చానే మేము కోరుకుంటున్నాం. తల్లి నిన్ను ఏమి అనము, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాము, నువ్వు ఎక్కడున్నా నా దగ్గరికి రా అమ్మ, నువ్వే మా జీవితం, అన్నయ్య చనిపోయాడు, నిన్ను చూసుకునే మేము బతుకుతున్నాము, నీ ఇష్ట ప్రకారమే చేస్తాం. ఆ అబ్బాయి కాకపోతే వేరే అబ్బాయి, ఆ అబ్బాయి ఏమైనా కోపంగా అన్నట్టుగైతే మాతో చెప్పాలి, కానీ నువ్వు వెళ్ళిపోవడం ఏం భావ్యం కాదమ్మా. నా పరిస్థితి అర్థం చేసుకో, నాకు ఒంట్లో బాగోట్లేదు, నా పరిస్థితి అర్థం చేసుకో, అమ్మను చూడు, నన్ను చూడు, నువ్వు ఎక్కడున్నా తొందరగా వచ్చి అమ్మా. నా పరిస్థితి అస్సలు ఏమీ బాగోట్లేదు, 50 రోజుల నుండి తిరుగుతాను. అతనికి ఆరోగ్యం కూడా బాగోట్లేదు, సహకరించట్లేదు. ఓ పూట తింటున్నాం, 2 పూటలు అలా రోడ్ల మీద తిరుగుతాం. ఈ సందు నా సందు ఏరియాలో తిరుగుతున్నాం. ఈ అమ్మాయి రావాలని మేము కోరుకుంటున్నాం. మీరు మిస్సింగ్ కంప్లైంట్ చేశారు. మిస్సింగ్ కంప్లైంట్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్లో అడిగితే పోలీసులు ఏం చెప్తున్నారు? ఏమన్నా డెవలప్మెంట్ ఉందా, ఎక్కడికి వెళ్ళింది ఏందనే అంశానికి సంబంధించి? ఏంటంటున్నారంటే అన్నీ వదిలేసి వెళ్ళింది, ఏమి ట్రేస్ చేయనందుకు లేదనే చెప్తున్నారు. ఆ మాట అన్నారు. ఎన్నిసార్లు అడిగినాను, వాళ్ళు చెక్ చేయాల్సినవి చెక్ చేస్తున్నారు. మొబైల్ ట్రాకింగ్, మొబైల్ కాల్ లిస్టు అవి చెక్ చేశారు, వాట్సాప్స్ అయ్యని, బ్యాంక్ స్టేట్మెంట్లు అవి తీశారు, అందులో ఏమీ కనబడలేదని చెప్తున్నారు. మరి అదేంటి పరిస్థితి? మా పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. రైట్. ప్రస్తుతం అయితే మాత్రం అమ్మాయి ఆచూకీ కోసం అయితే పోలీసులు ఒకవైపు గాలిస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా కానీ ఒకవేళ ట్రేస్ చేయాలంటే అమ్మాయి మొబైల్ కూడా ఇక్కడే వదిలిపెట్టింది. తను ఇప్పటి వరకు బ్యాంకుకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా ఏమీ చేయకపోవడంతో అమ్మాయి ఎక్కడుందనేది మాత్రం కొంత ప్రశ్నార్థకంగా మారింది. కాబట్టి మిస్సింగ్ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కూడా కొనసాగుతుంది. మరోవైపు కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు, మేము నీ కోసం వెయిట్ చేస్తున్నామమ్మా, ఎక్కడున్నా క్షేమంగా తిరిగిరా, నీకు ఇష్టమైనటువంటి పెళ్ళే చేస్తాము, బలవంతంగా పెళ్లి చేయం, ఖచ్చితంగా నువ్వు ఇక్కడికి రావాలనేది కూడా వారి కుటుంబ సభ్యులు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్ ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. ఇదిలా ఉంటే తనకేమీ తెలీదని సంచిత్ సాయి అంటున్నాడు. నార్మల్ గానే తనతో మాట్లాడానని చెబుతున్నాడు. వాసవి ప్రభతో ఎప్పుడూ గొడవ పడలేదని చెప్తున్నాడు. వారి కండిషన్స్ కి ఒప్పుకునే 2 జాబ్లు మానేశానని చెప్తున్నాడు సంచిత్ సాయి. ఇప్పుడు మీకు వాసవి ప్రభ అనే అమ్మాయితోటి ఇది మ్యారేజ్ సెట్ అయిందండి. అది ఏం జరిగిందండి? అమ్మాయితో మీరు లాస్ట్ మాట్లాడారా? ఏం లేదండి. ఓకే. అమ్మాయి మీతో లాస్ట్ మాట్లాడిన తర్వాత ఇంట్లో నుండి బయటికి వెళ్ళిందని చెప్పి చెప్తున్నారు. మీతో లాస్ట్ ఏమన్నా మాట్లాడినప్పుడు ఏమైనా గొడవ పడిందా మీతోటి? ఎలాంటి గొడవ లేదండి. ఒక్క మాట అండి, ఫస్ట్ కాల్ నుంచి నా మొబైల్ నుంచి ఇంతవరకు మా కన్వర్సేషన్స్ చూడండి. ఫస్ట్ కాల్ నుంచి లాస్ట్ కాల్ వరకు మేము ఏం మాట్లాడుకున్నాం ప్రతి ఒక్క కాల్ మీరు వినండి. నేను ఫ్రాంక్ గా కాన్ఫిడెన్స్ ఇస్తున్నా. ఓకే. అంత ఏంది హార్ట్ బీట్ అంతా మంచిగా, అంత పర్ఫెక్ట్ గా, అంత పాజిటివ్ ఒపీనియన్ తోని ఉన్నాను. నాకు ఎలాంటి నెగిటివ్ ఒపీనియన్ లేకుండే. ఓకే. వాళ్ళు గమనించేది ఏంటి, ఇంకా వీళ్ళకు పర్ఫెక్ట్నెస్ లేదు, ఏది బిహేవియర్, కమ్యూనికేషన్, వీళ్ళకి ఎలాంటి హీరో లాగా ఉండాలి, ఇంకా వాళ్ళకి ఏ ఒపీనియన్స్ అసలు తెలియని కూడా తెలియదు నాకు. మీరే చూడండి, ఫోన్ కాల్స్ వినండి, నేను కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాను. ఓకే. 30వ తేదీ మీరు వాళ్ళు ఎప్పుడు మాట్లాడారండి అమ్మాయితోటి, వాసవితోటి? అంటే ఆ రోజు మార్నింగ్ కాల్ చేసింది అండి. అంటే మార్నింగ్ కాల్ చేసిన తర్వాత ఏంటి ఏం చేస్తున్నారని చెప్పేసి, అదే టైంలో ఆ రోజు ఇంటికి పిన్ని వాళ్ళు అందరూ యూఎస్ నుంచి పిన్ని వాళ్ళు వస్తే మేము అందరూ వాళ్ళ రిసీవ్ చేసుకుని బ్యాగ్స్ అప్పుడే అనమాట ఇంటికి వస్తే అవన్నీ చూసుకుంటున్నాను అనమాట. అప్పుడు చెప్పాను ఏం చేస్తున్నారు ఏంటంటే చెప్పాను, ఈ రోజే యూఎస్ నుంచి కూడా పిన్ని వాళ్ళు వచ్చారు, ఇంకా మ్యారేజ్ ఇంకా 10 days ఉంది కదా, ఇంకా దానికోసము ఇంకా షాపింగ్ వర్క్ కొన్ని ఉన్నాయి అనమాట, అవి చేసుకోవాలి. మిమ్మల్ని అమ్మాయి అక్కడ జాబ్ మానేసి ఇక్కడికి రమ్మని ఏమన్నా చెప్పాదా? ఏం చెప్పలేదు. మళ్ళా ఇంకొకటి నేను చెప్తున్నాను, మ్యారేజ్ కోసం అని చెప్పేసి వాళ్ళు చెప్పిన ఏది కండిషన్స్ కి తగ్గట్టు నేను 2 సాఫ్ట్వేర్ జాబ్స్ కి రిజైన్ చేశాను. ఓకే. ప్రూఫ్స్ కూడా చూపిస్తాను. ఓకే. అంటే మీరు అమ్మాయి కోసమే మీ రిజైన్ చేశారు జాబ్లు? మీ అమ్మాయి లాస్ట్ మీతో మాట్లాడేటప్పుడు మీ ఇద్దరి మధ్య జరిగిన అప్పుడు కూడా గొడవ కాలేదు. అసలు అంటే ఏం కాన్వర్సేషన్ జరిగింది అసలు ఆ రోజు మీ ఇద్దరి మధ్యలో? లాస్ట్ ఫైనల్ కాల్ కన్వర్సేషన్ అడిగితే ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే చెప్పాను సార్,
నేను మాట్లాడటమే కాదు ఆ రోజు. అయితే కొత్తగా పిన్ని వాళ్ళు వచ్చారు కదా, యూఎస్ లో కూడా పిన్ని వాళ్ళతో అప్పుడప్పుడు మాట్లాడారు కదా, ఈ రోజు వచ్చారు. అయితే ఇదిగో ఒకసారి మాట్లాడు, పిన్ని వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి అమ్మ, నాన్న, పిన్ని, బాబాయ్, అమ్మమ్మ, తాతయ్య, ఇంకో పిన్ని, బాబాయ్, తమ్ముడు, ఇట్లా ఇంతమంది అందరం మాట్లాడి తెలుసుకున్నాం ఏం చేస్తున్నాం, అమ్మ పనులు అన్నీ అయిపోతున్నాయి ఈ రోజు, అయితే డ్యూటీకి వెళ్ళావా, ప్రజెంట్ ఇప్పుడు డ్యూటీకి వెళ్తున్నావా, డ్యూటీకి వెళ్ళేసి వచ్చావా, అట్లా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జనరల్ ప్రజెంట్ స్టేటస్. మీరు అంతే. మీరు అమ్మాయిని ఏమన్నా డ్యూటీ మానేయాలని చెప్పేసి ఏమన్నా ప్రెజర్ చేశారా? మేమేంటంటే ప్రెజర్ చేయలేదు, కాకపోతే ఒపీనియన్స్ చెప్పాం. ఒకవేళ ఈ జాబ్ కనుక రైల్వేస్ లో ఒకవేళ ఎంప్లాయ్మెంట్ అనేది ఇబ్బందిగా అనిపిస్తే జాబ్ రిజైన్ చేసి అయినా సరే వేరే జాబ్స్ కి ట్రై చేసుకోవచ్చు అలా అని చెప్పాం. మళ్ళీ రిజైన్ చేయడం కూడా ఎలా అంటే, మన ఇక్కడ తెలంగాణ స్టేట్ లో ఈ ఏది జాబ్స్ కి ట్రై చేసాయి, ఫస్ట్ ట్రై చేసిన తర్వాత ఇందులో గేమ్ చేసుకున్న తర్వాతనే రిజైన్ చేయి, ముందే రిజైన్ కూడా చేయాలని కూడా అనట్లేదు. తర్వాత విషయం అనేది డెసిషన్ అనేది తనది, కానీ ఒపీనియన్ అయితే చెప్పాను, సజెషన్ లాగా. అంటే మీకు ఈ అమ్మాయి పైలట్ గా చేయడం ఇష్టం లేదు, లోకో పైలట్ గా? అంటే ఇష్టం లేదు అని కాదు సార్, అది ఎలా అంటే నైట్ షిఫ్ట్స్ ఉన్నాయి, ట్రావెల్ అది వర్క్స్ అనేవి డ్యూటీస్ అలా ఉన్నాయి కదా, నైట్ షిఫ్ట్స్ అంటే సేఫ్ ఉండాలి అలా అని చెప్పేసి అందుకోసం. ప్లస్ ఇది వర్క్ అనేది కూడా ట్రావెలింగ్ అనేది స్ట్రెస్ లాగా ఉంటుంది, కాస్త బాగా అలసిపోవడం అలా ఉంటుందేమో అని చెప్పేసి ఒపీనియన్స్ తో చెప్పాము అంతే. మీకు ముందు తెలియదండి ఇవన్నీ? ఎంగేజ్మెంట్ కి ముందు అంటే ఏం తెలియదు అని అంటున్నారు? ఈమె జాబ్ ఎలాంటిదో ఉంటుందని నాకు అర్థం కాదు. అంటే ఈమె జాబ్ ఎలాంటిదో, ఈమె వర్క్ ఎట్లా ఉంటుందని మీకు ఐడియా లేదా ఈ ఎంగేజ్మెంట్ కంటే ముందు మీకు? అంటే చూడడానికి వెళ్ళినప్పుడు తెలుసు సార్, ఎందులో చేస్తానంటే రైల్వేస్ లో చేస్తానని, ఎక్కడ ఉంటుందంటే అదే ట్రావెలింగ్స్ లో అని చెప్పేసి అలా తెలిసింది. అలా కాకపోతే ఇది కొన్ని రోజులు అయినాక తర్వాత తెలిసింది సార్. ఎప్పుడైనా అడిగితే వాసవి ప్రభా వాళ్ళ పేరెంట్స్ మీతో చెప్పారా? అంటే అమ్మాయి జాబ్ గురించి మీతో ముందే క్లారిటీగా మాట్లాడారట కదా వాళ్ళు? అంటే ఏమని సార్? అంటే జాబ్ నైట్ షిఫ్ట్లు ప్లస్ ఆమె జాబ్ ఎట్లా ఉంటుంది అనేది మీ అంతా ముందే క్లియర్ గా చెప్పారట కదా వాళ్ళు. సో ఇదంతా కూడా మీకు ఓకే అని చెప్పిన తర్వాతనే వాళ్ళు ఫర్దర్ గా మూవ్ అయింది. ఓకే అన్నాము సార్, ఓకే అన్నాము. కాకపోతే తను మాత్రమే కాస్త ఏంటంటే అలసిపోయినట్టు ఎప్పుడైనా అనిపిస్తుంటే, ఒకవేళ ఎక్కువ అలసట అనిపిస్తే వేరే జాబ్స్ కి చెప్పొచ్చు కదా అని. కాగా వాసవి ప్రభ తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఎవరిని అనుమానించే పరిస్థితి లేదని చెబుతున్నారు. ఆమె ఫ్రెండ్స్ ని కూడా విచారించామని చెప్తున్నారు. వాసవి ప్రభ ఎవరితోనూ ఏ విషయం చెప్పలేదని తెలిపారు. దీంతో వాసవి ప్రభకు అసలేమైందో తెలియక తల్లిదండ్రులు కన్నీరు పెడుతున్నారు. తమ కూతురు ముఖ్యమని, ఎక్కడున్నా తిరిగొస్తే చాలని కోరుకుంటున్నారు. గత సంవత్సరం నవంబర్లో 30వ తారీఖు వాసవి ప్రభాని లోకో పైలట్ సనత్నగర్ రైల్వే స్టేషన్లో లోకో పైలట్గా పనిచేస్తుంది. ఆమె ఇంట్లో ఫోన్ పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళ ఫాదర్ నుంచి కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసినాం. దాంట్లో విచారిస్తే ఏంటంటే ఆమెకు డిసెంబర్ 11వ రోజు మ్యారేజ్ ఫిక్స్ అయింది. మరి దేని కారణంలో కానీ ఎవరికి చెప్పకుండా, ఎవరితో ఎటువంటి విషయాలు షేర్ చేయకుండా సనత్నగర్లో రైల్వే స్టేషన్ పక్కనే కిరాయి ఇంట్లో ఉండేది, అదే ఇంట్లో ఫోన్ పెట్టి ఇంటి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆమె యొక్క ఆధార్ కానీ, ఫోన్ నెంబర్ కానీ, అకౌంట్ కానీ అన్నీ చెక్ చేసాం. దాంట్లో ఏంటంటే ఆమె ఎటువంటి సిమ్ కార్డు కానీ, ఈ మనీ ట్రాన్సాక్షన్స్ కానీ ఎటువంటి ఏమీ క్లూస్ మాకు లభించలేదు. ఆమె యొక్క పాంప్లెంట్స్, ఫోటోగ్రఫీ ప్రింట్ చేయించి అన్ని రైల్వే స్టేషన్ల బస్ స్టాండ్లలో కూడా ఆమె కనిపిస్తే మాకు సమాచారం ఇస్తే వారికి తగిన పారితోషికం ఇవ్వడం చెప్పేసి అవి పే చేయడం కూడా జరిగింది. ఎవరికైనా ఎటువంటి సమాచారం దొరికినచో ఆ వాసవి ప్రభా గురించి మాకు అందించినచో వారికి తగిన బహుమతి అందించబడును.